ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో మీరైతే ఒక కొత్త సబ్జెక్ట్ని అయితే నేర్చుకోబోతున్నారు. అవి ఏంటంటే హెయిర్ స్టైల్స్, బ్యూటీ సర్వీసెస్ అండ్ మేకప్ టిప్స్తో పాటు సెల్ఫ్ మేకప్స్ ఇలాంటి మరెన్నో నేర్చుకోబోతున్నారు. అండ్ ఈ రోజు వచ్చేసి మెయిన్ టాపిక్ ఏంటంటే ఎపిసోడ్ 1 అండి. ఈ ఎపిసోడ్ 1లో మీరేం నేర్చుకుంటున్నారంటే 3 టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ నేర్చుకుంటున్నారు. అది కూడా వచ్చేసి ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ అండి. అండ్ బ్యాక్ సైడ్ ఎలాంటి మెస్సీ బ్రైడ్ కానీ పెళ్లి కూతురు ఏమంటారు నార్మల్గా వేస్తారు కదా, అలాంటి హెయిర్ స్టైల్కి ఫ్రంట్ ఎలా సెట్ అవుతుంది అనే దాన్ని బట్టి నేను ఇప్పుడు మీకు 3 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే నేను చెప్పబోతున్నాను. అండ్ ఇలాంటి డమ్మీ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి డమ్మీ కనుక లేనట్లయితే మీ పక్కింటి వారు కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో పైన సరే మీరు వాళ్ళపైన వేసి మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చండి. అండ్ ఇలాంటి హెయిర్ ఉన్న డమ్మీని తీసుకోవాలి. ఫస్ట్ చూసుకొని మిడిల్ పార్టిషన్ అయితే తీయాలండి. మనం మిడిల్ పార్టిషన్ తీశారు కదండి. మిడిల్ పార్టిషన్ తీసాక మీరు 3 ఇంచెస్ ఇలా 3 ఫింగర్స్ని పెట్టుకోండి. 3 ఫింగర్స్ని పెట్టుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడి వరకు మీరు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మీరు ఇలా స్ట్రైట్గా ఇయర్ వరకు లైన్ తీసుకోవాలి. ఎక్కడి వరకు? ఈ ఇయర్ వరకు లైన్ అనేది ఇలా తీసుకోవాలి. అండ్ ఇలాంటి క్రొకడైల్ క్లిప్స్ అయితే మనమైతే యూజ్ చేయాలి ఇలాంటి హెయిర్ స్టైల్స్ వేసేటప్పుడు. మీ దగ్గర లేవనుకోండి, నార్మల్గా హెయిర్కి పెట్టుకుంటాం కదా, అలాంటి క్లిప్స్ అయితే మనం పెట్టేసుకోవచ్చు. ఒకసారి దగ్గర ఇలా అయితే మనం ఇటు సైడ్ పెట్టేసుకోవాలి అండ్ ఇటు సైడ్ కూడా అలానే పెట్టేసుకోవాలి. అండ్ మనం ఫ్రంట్ అయితే పార్టిషన్ తీసుకొని బ్యాక్ హెయిర్ అంతా కూడా క్లిప్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ ఎలా చేస్తామంటే, ఇక్కడ హెయిర్ ఉంది కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ అనేది కొంచెం పార్టిషన్ అనేది తీసుకోవాలన్నమాట మనం హెయిర్. అండ్ ఈ హెయిర్ తీసుకున్నాం కదా, దీన్ని మనము 3 పార్టిషన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. 1 2 3 ఈ 3 పార్టిషన్ డివైడ్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ ఎలా అల్తాం, నార్మల్గా జడ ఎలా అల్తాం అలానే 1 స్టెప్ అల్లాలన్నమాట. 1 స్టెప్ అల్లిన తర్వాత ఏం చేసామంటే, ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఈ హెయిర్ని ఇలా అనేసి అండ్ ఇక్కడి నుంచి మనం కొంచెం పార్టిషన్ అనేది తీసుకొని ఇందులోకి కలపాలి. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి కొంచెం పార్టిషన్ తీసుకొని దీన్ని మనం ఇక్కడ వేసాం కదా, ఈ హెయిర్లోకి ఇలా కలపాలన్నమాట. ఇలా మీ హ్యాండ్ తోటి ఇలా నీట్గా అన్నట్లయితే మనకి హెయిర్ కూడా లేవకుండా మెస్సీ లేవకుండా ఇలా నీట్గా అవుతుంది. అండ్ మళ్ళీ సేమ్ యథావిధిగా మనం హెయిర్ ఎలా అల్తాం అలానే అల్లిన తర్వాత మళ్ళీ ఇటు వేసి మళ్ళీ నెక్స్ట్ పార్టిషన్ ఇక్కడ నుంచి హెయిర్ అనేది కొంచెం తీసుకోవాలి. ఇలానే మీరు హెయిర్ అంతా కూడా వేసుకోవాలి. మీరు ఇలా వేస్తున్నప్పుడు హెయిర్ని చాలా స్మూత్గా హోల్డ్ చేసి పట్టుకోవాలండి. ఇలా లాగినట్టు పట్టుకోవద్దు, ఇలా స్మూత్గా పట్టుకోవాలి. లాగినట్టు పట్టుకున్నట్టయితే హెయిర్ అనేది ఇలా పుష్ చేస్తే ముందరికి రాదండి. అందుకే కొంచెం లూజ్గా పట్టుకున్నట్టయితే హెయిర్ కూడా మనకి బౌన్సీగా అనడానికి వీలుంటుంది. అండ్ మీరు ఇప్పుడు నేనైతే ఇన్ని తీసుకుంటున్నాను కదా లేయర్స్ అనేది, అది మీ ఆప్షనల్ అండి. మీరు ఎన్ని లేయర్స్ అయితే తీసుకుంటున్నారో, ఒక నిమిషం, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ఇన్ని లేయర్స్ తీస్తున్నాను, మీ ఆప్షనల్ అండి. మీరు ఇందులో వచ్చేసి ఒక 6 లేయర్స్ కూడా తీయొచ్చు, లేదంటే 7 లేయర్స్ తీయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎన్ని లేయర్స్ వచ్చాయో, ఇది లాస్ట్ 1 కౌంట్ చేద్దాం మనం ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చాయండి. నేను కొంచెం బ్యాక్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందాకలా లూజ్గా పట్టుకోమని చెప్పాను కదా, అలా పట్టుకున్నట్టయితే ఇప్పుడు మీకు హెయిర్ ఎలా వస్తుందంటే, ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఫ్రంట్కి పుష్ చేస్తే బౌన్సీనెస్ అనేది వచ్చి మంచి లుక్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇలా జస్ట్ పుష్ చేయాలంతే హ్యాండ్ తోటి ఇలా ముందలికి. ఎక్కువ డీప్ చేస్తే ఇలా ఓపెన్స్ కనిపిస్తాయి, అలా చేయకుండా జస్ట్ నార్మల్గా ఇలా మూవ్ చేయాలి. మనం ఇలా ఉన్న పిన్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలాంటివి మీ దగ్గర ఆప్షన్ లేనప్పుడు నార్మల్గా టిప్ టాప్ పిన్స్ ఉంటాయి కదా, అవైనా పెట్టేసుకోవచ్చు.
అండ్ ఇటు సైడ్ అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇటు సైడ్ కూడా మనం ఇప్పుడు సేమ్ ఇలానే అల్లుకోవాలి. అండ్ ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ కొంచెం పార్టీషన్ అనేది తీయాలి. తీసిన తర్వాత దాన్ని 3 పార్ట్స్ చేయాలి. చేసి మనం జడ ఎలా అల్లుతాం అలానే 3 స్టెప్స్ తీసి 1 స్టెప్ అల్లిన తర్వాత ఇక్కడ నుంచి హెయిర్ అయితే మనం కొంచెం తీసుకుంటాం. కొంతమంది చేయితో తీయరానోళ్ళు ఇట్లా కోముతోటి కూడా నీట్గా తీయొచ్చు. కోమ్తోటి ఈ హెయిర్లోకి ఇలా అండ్ ఇట్ సైడ్ కూడా మనం కంప్లీట్గా ఇలా పెట్టేసుకొని పిన్ అయితే పెట్టేసుకోవాలండి. అండ్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి హెయిర్ స్టైల్ నెంబర్ 1. నచ్చిందా? అయితే మీరు తొందరగా వెళ్ళేసి ప్రాక్టీస్ చేసేయండి. అండ్ సెకండ్ హెయిర్ స్టైల్ కోసం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే మనం సెకండ్ హెయిర్ స్టైల్ చూద్దామండి. ఫ్రంట్ హెయిర్ స్టైల్ వచ్చేసి. అండ్ ఇప్పుడు మనమైతే సెకండ్ హెయిర్ స్టైల్ చూద్దామండి. సెకండ్ హెయిర్ స్టైల్కి కూడా సేమ్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ అనేది ఇలా తీసుకోవాలి. ఇయర్ టు ఇయర్ పార్టీషన్ అయితే ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సెకండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి సేమ్ అలానే అండి. ఇందాక ఇక్కడ ఎలా అయితే కొంచెం మనం పార్టీషన్ తీసుకున్నామో అలానే పార్టీషన్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ పార్టీషన్ని మనం 2 వైజ్గా డివైడ్ చేయాలండి. ఇందాక 3 డివైడ్ చేసాం కదా, ఇప్పుడైతే 2 టైప్స్ ఇలా 2 డివైడ్ చేయాలి. 2 డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫ్రంట్ దాన్ని ఇలా బ్యాక్ వేయాలి. ఈ ఫ్రంట్ దాన్ని ఇలా బ్యాక్ వేసి బ్యాక్ దాన్ని ఇలా ఫ్రంట్కి తీసుకురావాలండి. ఫ్రంట్కి తీసుకొచ్చాం కదా, దీన్ని ఇలా హోల్డ్ చేసి ఈ హెయిర్ అనేది తీసుకొని ఈ ఫ్రంట్కి తీసుకొచ్చిన హెయిర్ని దీన్ని అటాచ్ చేయాలి. చేసి ఇలా బ్యాక్ మళ్ళీ దీన్ని ఫ్రంట్కి తీసుకొచ్చి ఇలా ఉంది కదా, దీన్ని బ్యాక్ మళ్ళీ దీన్ని ఫ్రంట్. ఇలా ఇది కూడా చాలా స్మూత్గా పట్టుకోవాలండి, లాగినట్టు పట్టుకోవద్దు. ఇలా పట్టుకోవాలి మ్యామ్. అండ్ బ్యాగ్ది వచ్చేసి ట్విస్టింగ్ అనమాట. దీన్ని ట్విస్టింగ్ బ్రైడ్ అని అంటారు. ఇలా ఇలా హెయిర్ అంతా కూడా మనం ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకొని చూస్తున్నారు కదా, మనం లూజ్గా పట్టుకున్నాం కాబట్టి ఇలా ఫ్రంట్ అంటే పుష్ అవుతుంది. ఇలా ఇక్కడ పిన్ అనేది పెట్టేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనకు వస్తుంది. వచ్చాక మనకి కొంచెం పుల్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా మనం ఫింగర్ తోటి ఇలా పుల్లింగ్ లాగా చేయాలన్నమాట. అప్పుడు మనకి హెయిర్ ఫ్రంట్ అనేది బౌన్సీగా అనిపిస్తుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ ఏం చేయాలి, ఇలా కొంచెం పార్టీషన్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని 2గా డివైడ్ చేయాలి. ఈ ఫ్రంట్ దాన్ని బ్యాక్ వేయాలి. బ్యాక్ దాన్ని ఇలా ఫ్రంట్కి తీసుకొని దీనిలోకి మనం తీసుకున్న హెయిర్ని ఇలా అటాచ్ చేయాలి. చూస్తున్నారు కదా, దీన్ని ఈ రెండింటిని కలిపి బ్యాక్కి మన బ్యాక్ దాన్ని ఫ్రంట్కి తీసుకురావాలి. అండ్ ఇలా చాలా సింపుల్ అండి. మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు.
అండ్ మనం కూడా ఇలాంటి హెయిర్ స్టైల్ సెల్ఫ్గా కూడా వేసుకోవచ్చు. అలాంటి వీడియోని నేను ఒకసారి మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను, సెల్ఫ్గా ఎలా వేసుకోవచ్చు మన హెయిర్ పైన మనము. చూస్తున్నారు కదా, సెకండ్ సైడ్ కూడా అయిపోయింది. ఇక్కడ వద్దులేరు, ఇక్కడ చూస్తున్నారు కదా, 2 సైడ్స్ అయితే మనకి హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు. ఇది ట్విస్టింగ్ హెయిర్ స్టైల్ అండి. ఫస్ట్ చూసింది ఇది, సెకండ్ ఫస్ట్ చూసిన హెయిర్ స్టైల్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రెంచ్ అండి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ట్విస్టింగ్. ఓకేనా, అర్థమైంది కదా, సింపుల్గానే అర్థమైంది కదా. ఇప్పుడైతే మనం థర్డ్ హెయిర్ స్టైల్ చూద్దామండి. థర్డ్ హెయిర్ స్టైల్ కూడా సేమ్ అండి. ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడ్ బ్యాక్ హెయిర్ని అంతా కూడా ఇలా క్లిప్ పెట్టేసుకొని బ్యాక్ పెట్టేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మీరైతే చూస్తున్నారు కదా, నేను మిడిల్ పార్టీషన్లోనే మీకు 3 హెయిర్ స్టైల్స్ కూడా చెప్పానండి. దీన్ని ఇలా కోమ్ చేసి మీరు ఇక్కడ ఫ్రంట్ హెయిర్ ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా తీసుకోవాలండి. ఇలా ఒక 1/2 ఇంచులో మనము స్ట్రైట్గా హెయిర్ అయితే ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే సేమ్ ఫస్ట్ ఎలా చేసాం అలానే 3 పార్టీషన్స్ తీసుకొని ఇలా మనం జడ ఎలా అల్లుతామో అలా అల్లేసేయాలి. 1 టైం అల్లిన తర్వాత ఇట్ సైడ్ హెయిర్ తీసుకొని, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ హెయిర్ ఉంది కదా, దాన్ని ఇలా మీరు ఏం చేయాలంటే ఇలా మిడిల్గా గీతలాగా పెట్టేసుకోండి. లేదు మాకు ఇది బాగానే గుర్తుంటుంది అనుకుంటే వదిలేసేయండి. గుర్తుండదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హెయిర్ని కొంచెం ఇలా, ఈ హెయిర్ని ఇలా మీరు కోమ్ చేసుకోండి. అలా అయితే మీకు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ సైడ్ హెయిర్ని ఇందులోకి, ఇటు సైడ్ హెయిర్ని ఇందులోకి తీసుకోకుండా నీట్గా ఉంటారు. అండ్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి హెయిర్ని కొంచెం ఇందులోకి తీసుకోవాలి. అండ్ అలానే ఇటు సైడ్ కూడా హెయిర్ ఇలా తీసుకోవాలి. అండ్ ఇందులోంచి కూడా హెయిర్ని ఇలా తీసుకోవాలి. అండ్ ఇట్ సైడ్ కూడా ఇలానే తీసుకోవాలి. అండ్ పట్టుకోవడం కూడా కొంచెం లూజ్గా పట్టుకోవాలి. మీరు ఏ హెయిర్ స్టైల్ వేసేటప్పుడైనా సరే హెయిర్ని టైట్గా లాగినట్టు పట్టుకోవద్దండి. చాలా స్మూత్గా, చిన్నపిల్లల హెయిర్ని ఎంత స్మూత్గా పట్టుకుంటాం అలానే మనం అంత స్మూత్గా ఈ హెయిర్ని అయితే మనం హోల్డ్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దీన్ని అయితే ఇలా ట్విస్ట్ చేయాలి. పైనుంచి ఇలా కొంచెం పుష్ చేయాలి. ఇలా ఉంటుందండి హెయిర్ స్టైల్ వచ్చేసి. అండ్ ఇట్ సైడ్ కూడా మనం సేమ్ అలానే వేసేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఫ్రంట్ ఇలా 1/2 ఇంచులో హెయిర్ అంతా కూడా స్ట్రైట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి కోమ్ చేసి దీన్ని 3 పార్ట్స్ తీసుకోవాలి. 3 పార్ట్స్ తీసుకున్న తర్వాత మనం జడ ఎలా అల్లుతాం అలా 1 స్టెప్ అల్లిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి వెంటనే మనం ఇలా తీసుకోవాలి. మిడిల్ పార్టీషన్ తీసుకోవాలండి. మిడిల్ పార్టీషన్లో 1/2 ఇంచు వరకు మనం హెయిర్ని ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని 3 పార్టీషన్గా తీసుకొని ఇలా జడ ఎలా వేస్తామో అలా ఒకసారి వేయాలి. వేసిన తర్వాత ఫస్ట్ స్టెప్లో వచ్చేసి ఫ్రంట్ సైడ్ తీసుకోవాలండి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి బ్యాక్ నుంచి హెయిర్ని ఇలా తీసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్, మీకు ఎక్కడైనా హెయిర్ లేసినట్టు అనిపిస్తే మీరు హ్యాండ్ తోటి ఒక 2 టైమ్స్ ఇలా అంటే హెయిర్ అంతా కూడా నీట్గా ఉండిపోతుంది. అండ్ ఇక్కడ కూడా
అంతే అండి, చాలా సింపుల్గా వేయొచ్చు. ఏమన్నా పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ అండ్ పిల్లలకి స్కూల్లో ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి హెయిర్ స్టైల్స్ మన పిల్లలకు వేసామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సైడ్ కూడా ఇలా వేసేసుకొని మనమైతే పిన్స్ పెట్టేసుకోవాలండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 3 హెయిర్ స్టైల్స్ కూడా చాలా సింపుల్గా అయిపోయాయి. మీరు కూడా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇలాంటి హెయిర్ స్టైల్స్ని అయితే వేసి మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మీ కిడ్స్కి కనుక ఇలాంటి మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఎలాంటి వీడియో కావాలి, హెయిర్ స్టైల్ వీడియోస్ కానీ ఇంకా మేకప్ వీడియోస్ కానీ బ్యూటీ టిప్స్ గురించి కానీ ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరైతే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.